నమస్తే. పురస్చరణ పూర్తి చేసిన తర్వాత సంకల్పం పెట్టుకునే విధానం. ఒక చిన్న గ్లాస్‌లో మంచినీళ్ళు తీసుకొని, అందులో ఉంగరవేలును తగిలేలాగా పెట్టి, పైన చెయ్యిలా పెట్టి, ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో అది చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవాలి. "ఓ నా మంత్రదేవతలారా, ఈ నా కోరిక తీరటానికి ఈ జపం చేయుచున్నాను" అని చెప్పి ఆ గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టి గంట, 2 గంటలు, 3 గంటలు మీ శక్తి కొలది జపం చేసిన తర్వాత మరలా ఆ గ్లాస్ తీసుకొని అందులో నీళ్లు కొంచెం చేతిలో పోసుకొని, "ఓ నా మంత్రదేవతలారా, ఈ కోరిక సిద్ధించటం కొరకు చేసిన ఈ జప సంఖ్యను నా మంత్రదేవతలైన మీకు ధారపోస్తున్నాను" అని చెప్పి ఒక చిన్న ప్లేట్‌లో ఆ వాటర్‌ని పోసేసి మిగిలిన వాటర్ తాగాలి. ఇలాగా సంకల్పం పెట్టుకోవాలి. మంత్రసిద్ధి అనేది ప్రతి ఒక్కళ్ళకి వేరేగా ఉంటుంది. వాళ్ళ కర్మానుసారం, పూర్వజన్మ వాళ్ళకున్న తపశ్శక్తి బట్టి మంత్రసిద్ధి అనేది జరుగుతుంది. వెంటనే మంత్రసిద్ధి అయిపోవాలి, కోరికలు నెరవేరాలనుకోకుండా నమ్మకంతో మంత్రం జపం చేస్తూ ఉండండి. ఎలా తెలుస్తుంది మంత్రసిద్ధి అంటే, ఎప్పుడైతే మనం ఈ సంకల్పం పెట్టుకుంటున్నామో అది ఎప్పుడైతే తీరిందో అప్పుడు మనకి మంత్రం సిద్ధించినట్లు. చిన్న కోరికలకి రోజులు అవ్వచ్చు, పెద్ద కోరికలకి ఎక్కువ రోజులు పట్టవచ్చు. ఓపికగా నమ్మకంతో మంత్ర సాధన చేసుకోవాలి.